ముద్దపప్పు పచ్చిపులుసు ఈ కాంబినేషన్ నచ్చిన వారు ఎవరైనా ఉంటారా? ఈ వేసవికాలంలో ఎక్కువగా చేసుకునేది మా ఇంట్లో పచ్చిపులుసు అనమాట. అది వచ్చేసి ఈరోజు స్పెషల్గా మామిడికాయ పచ్చిపులుసు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, పచ్చి మామిడికాయతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే ఒక మీడియం సైజ్ మామిడి పండుని తీసుకొని చక్కగా నీట్గా కడిగేసి కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఎండుమిర్చి అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిన మామిడి పండుని పీల్ తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని చక్కగా గుజ్జంతా తీసుకుని మిక్సీ పట్టిన కారం అంతా వేసేసి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకొని ఆఖరణ ఎండుమిర్చి వెల్లుల్లితో పాటు కరివేపాకు కొత్తిమీర ఇంగువ వేసి తాలింపు వేసుకుంటే మామిడికాయ పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్లో రుచిని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అంత బెల్లం వేసుకుంటే టేస్ట్